పేలుడు పాకిస్తాన్ కుట్రేనా అంటే అవునని అనిపిస్తుంది. దేశంలో ఒకేసారి పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. గుజరాత్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు స్కెచ్ వేసినట్టుగా సమాచారం. జైషే మహమ్మద్, పాకిస్తాన్ ఆర్మీ కలిసి ఈ ప్లానింగ్ చేశాయి. కొన్ని రోజుల క్రితం పీఓకేలో టెర్రర్ గ్రూపులతో పాకిస్తాన్ ఐఎస్ఐ రహస్య సమావేశాలు జరిపింది. ఆ వెంటనే భారత్లో పేలుళ్లకు ప్రణాళికలు రూపొందించారు. గుజరాత్లో, జమ్మూ కాశ్మీర్లో పేలుళ్ల కుట్ర భగ్నమైంది. 2 చోట్ల ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఢిల్లీలో ప్లాన్ అమలు చేసింది జైషే మహమ్మద్. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఢిల్లీలో జరిగిన పేలుళ్ల వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందనే సమాచారాన్ని నిఘా వర్గాలు పసిగట్టినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పేలుళ్లలో దాదాపు 11 మందికి పైగా చనిపోయారు. నిన్న ఆ పేలుళ్లలో 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఒక్కసారిగా యావత్ దేశం ఉలిక్కిపడింది. ఢిల్లీ చరిత్రలో ఇది ఒక అతిపెద్ద పేలుళ్లుగా మిగిలిపోయిన పరిస్థితి. దీంతో అటు కేంద్ర హోంశాఖ అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నాయి. పేలుళ్లకు కుట్ర జరిపిందెవరు, ఈ కుట్ర కోణం ఎక్కడి నుంచి అమలు చేశారనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. అయితే భారత్పై దాడుల వెనుక పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐకి చెందిన ఒక తోక సంస్థ S1 యూనిట్ పనిచేస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు అందుతున్నాయి. భారత్పై దశాబ్దాలుగా సీమాంతర పోరు జరుపుతోంది పాకిస్తాన్. సరిహద్దు నుంచి ఉగ్రవాదులను ఎగదోస్తూ మారణ హోమానికి పాల్పడుతోంది. ఇన్నాళ్ళు ఇది పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ పనేనని అందరూ భావించారు. అయితే దీనికి ఐఎస్ఐలోని ఓ రహస్య విభాగం పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. S1 అనే కోడ్ పేరుతో పనిచేస్తున్న ఈ యూనిట్ 1993 ముంబై వరుస పేలుళ్ల నుంచి ఇటీవల పహల్గాం పర్యాటకులపై జరిగిన దాడి వరకు అనేక దుశ్చర్యలకు సూత్రధారిగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇక S1 అంటే సబ్ వెర్షన్ 1 అని, పాకిస్తాన్లో సరిహద్దు ఉగ్రవాదం నడిపించే అతిపెద్ద శక్తి ఇదేనని సమాచారం. ఈ రహస్య విభాగానికి పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఒక కల్నల్ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తుంటే గాజీ 1, గాజీ 2 అనే కోడ్ పేర్లతో 2 అధికారులు క్షేత్రస్థాయి ఆపరేషన్లు పర్యవేక్షిస్తున్నట్టుగా సమాచారం. ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ యూనిట్ కార్యకలాపాలకు అవసరమైన నిధులను ఎక్కువగా మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ విక్రయించడం ద్వారానే సమకూర్చుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ S1 యూనిట్లోని సిబ్బంది అన్ని రకాల బాంబులు అలాగే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ల తయారీలో నిపుణులుగా చెప్తున్నారు. భారత్లోని అనేక ప్రాంతాలకు సంబంధించిన సమగ్రమైన మ్యాపులు కూడా వీరి దగ్గర ఉన్నట్టుగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇక మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జైషే మహమ్మద్ మహిళా విభాగంలో డాక్టర్ షాహీన్, యూపీకి చెందిన డాక్టర్ షాహీన్ను రిక్రూట్ చేసుకొని ఆమె ద్వారా భారత్లో పేలుళ్లకు కుట్ర పడుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ వెనుక ఏకంగా జైషే మహమ్మద్ నెట్వర్కే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సంస్థ మహిళా విభాగంలో ఆమె కీలక పాత్రధారిగా చెప్తున్నారు. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేసిన అధికారులు కీలక విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఆ ఉగ్ర సంస్థకు చెందిన ప్రధాన కేంద్రం కూడా ధ్వంసమైంది. ఈ క్రమంలో అక్కడి జైషే మహిళా బ్రిగేడ్ల ఏర్పాటుకు ఆన్లైన్ కోర్సులు ప్రారంభించారు. జమాతుల్ మొమినాత్ విభాగం చెందిన మసూద్ సోదరి సాదియా అజర్ నేతృత్వంలో ఇది నడుస్తోంది. ఈ విభాగంలో డాక్టర్ షాహీన్కు కీలక బాధ్యతలు అందించినట్టు తెలుస్తుంది. భారత్లో మహిళా విభాగాలు స్థాపించి వారి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. డాక్టర్ షాహీన్ షాహిద్ లక్నోలోని లాల్బాగ్ నివాసి. ఫరీదాబాద్లోని మాడ్యూల్పై ఆపరేషన్ నేపథ్యంలో 3 వైద్యులు ఆదిల్ అహ్మద్, ముజమ్మిల్ షకీల్ షాహీన్లను అధికారులు అరెస్ట్ చేశారు. ముజమ్మిల్తో షాహీన్కు దగ్గర సంబంధాలున్నాయి. ఆయుధాలను నిర్వచించేందుకు అనుమానితులు ఉపయోగించిన కారు మహిళా డాక్టర్ పేరు మీద ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ముజమ్మిల్ విచారణ నేపథ్యంలో ఈ మహిళా డాక్టర్ విషయం తెలిసి అధికారులు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో విచారణ కోసం ఆమెను శ్రీనగర్కు తరలించారు. ఇక ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలున్న ఆరోపణలపై యూపీలో మరో మహిళా డాక్టర్ను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. సహరన్పూర్ చెందిన డాక్టర్ పర్వేజ్ అన్సార్ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో డాక్టర్ ఆదిల్తో ఆమెకు సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద పాకిస్తాన్లో వ్యూహరచన భారత్లో అమలు చేయడం, ఇది పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ ఆర్మీ ఎగదోస్తున్న సీమాంతర ఉగ్రవాదం. భారత్లో సరిహద్దుల వెంబడి అల్లకల్లోలం సృష్టించాలి,
భారత్ లోపల ప్రధాన నగరాల్లో పేలుళ్ళు జరపాలి, తద్వారా హింసకు పాల్పడాలనేది వీళ్ళ ప్రధాన ఎజెండాగా నడుస్తోంది. ఇక ఐఎస్ఐ ఈ మొత్తం వ్యవహారాలకు వెన్నుదన్నుగా నడుస్తోంది. జైషే మహమ్మద్ వంటి లష్కర్ ఎ తైబా ఇలాంటి ఉగ్రమూకలకు వీళ్ళు మరింత ఊతమిస్తూ నిధులు అందిస్తూ వీళ్ళని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఎగదోస్తున్నారు భారత్ పైకి. అంతేకాదు భారత్లో స్లీపర్ సెల్స్ని ఏర్పాటు చేసి అనేక ప్రధాన నగరాల్లో నెట్వర్క్ను పెంచుకునే క్రమంలో రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నారు చాప కింద నీళ్ళ. వీటిని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ కన్నుగప్పి నిన్న జరిగిన ఢిల్లీ పేలుళ్ళు కూడా అదే కోవలోకి వస్తుంది. సో ఆ రకంగా పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు చేస్తున్న ఈ మానవ హననానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలను ప్రస్తుతం భారత అధికారులు పసిగడుతున్నారు. ఇక నిన్న జరిగిన ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడుకు సంబంధించి 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీన్ని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్లో భగ్నం చేసిన ఉగ్రకుట్రతో దీనికి సంబంధం ఉన్నట్టుగా కూడా అనుమానిస్తున్నారు. జైషే ఉగ్రవాద సంస్థ ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన మహిళా విభాగానికి యూపీకి చెందిన లేడీ డాక్టరే చీఫ్గా ఉన్నారు. సో దీంతో ప్రస్తుతం అందరూ ఆమె వైపే చూస్తున్నారు. ఆమె నేతృత్వంలోనే ఈ దాడులు జరిగినట్టుగా భావిస్తున్నారు. ఒకసారి నిన్నటి ఢిల్లీ పేలులకు సంబంధించిన దృశ్యాలు మళ్ళీ చూద్దాం. मोहन भाई भागो भागो मोहन भाई भागो भागो लोग भी तो मरे होंगे, पक्की बात है। इसमें गाड़ी सब अपना सामान वामान छोड़ के भाग गए। देखो రైట్. ఇక ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత్లో మహిళా విభాగం ఏర్పాటు చేసిన నియామకాల్లో డాక్టర్ షహీన్ కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా ఢిల్లీ పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. డాక్టర్ షహీనాకు జైషే మహిళా విభాగం జమాతుల్ మొమినాత్ భారత్ చీఫ్గా బాధ్యతలు అప్పగించినట్టుగా కూడా తెలుస్తోంది. పాకిస్తాన్లో ఈ విభాగానికి మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. మసూద్ అజర్ సోదరి సాదియా ఎవరో కాదు, గతంలో మీకు తెలిసి ఉంటుంది కాందహార్ ఫ్లైట్ హైజాగ్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ హైజాగ్ మాస్టర్ మైండ్ యూసుఫ్ అజర్కు సాదియా భార్య. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మనం చేసిన ఆపరేషన్ సింధూర్లో ఈ యూసుఫ్ అజర్ మృత్యువాత పడ్డాడు. దీంతో ప్రతీకారంగా జైషే మహమ్మద్ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇండియాలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం డాక్టర్ షహీనా షాహిద్ లక్నోలో లాల్బాగ్ చెందిన డాక్టర్ షహీనా షాహిద్తో ఈ ఉగ్ర కుట్రలు అమలు చేస్తున్నారు.
దాడులకు నిధులు, ఉగ్రవాద ఆపరేషన్లకు సులభతరం చేయడానికి ఆమె ఫరీదాబాద్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. షహీనా కార్లో AK-47ను స్వాధీనం చేసుకున్నారంటే ఒక్కసారి గమనించండి. అసలు వీళ్ళకి ఈ గన్స్ AK-47 గన్స్ ఎక్కడ వస్తున్నాయి? ఇవన్నీ కూడా ఒక లేడీ డాక్టర్, మరొక ఇద్దరు డాక్టర్లు, కాశ్మీర్కి చెందిన మరొక డాక్టర్ ముజామిల్ అనేవాడు, వాడు ఫరీదాబాద్లో ఇల్లు అద్దెకు తీసుకుంటే వాడింట్లో 2900 కిలోల పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భారతదేశంలో అసలు వీళ్ళకు ఎవడు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు? ఒక లేడీ డాక్టర్ కారులో AK-47 దొరుకుతుంది. వీళ్ళంతా దేశద్రోహులు, రాజద్రోహులు. AK-47 అంటే ఈ పేలుడు పదార్థాలు ఏంటి? 100 కిలోల పేలుడు పదార్థాలు ఎవడిస్తాడు వీళ్ళకి? వెరీ క్లియర్. పాకిస్తాన్ స్పాన్సర్ టెర్రరిస్టులు, పాకిస్తాన్ వేసే చిల్లరకు ఆశపడే ఇలాంటి దేశద్రోహులు వీళ్ళే కుట్రలకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంకా మన కాందహార్కు ఫ్లైట్ను మళ్లించిన కుట్రదారుడు ఎవడైతే ఉన్నాడో అజర్, వాడి యూసుఫ్ అజర్ గాడి పెళ్ళాం ఎవరైతే ఉన్నారో సాదియా అజర్, ఆమె భర్తను కోల్పోయిందట. ఆమె ఉగ్రదాడుల్లో భర్తను కోల్పోతే ప్రతీకారంగా మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ పెట్టామో అలాగే తను కూడా మహిళల్ని ప్రోత్సహించి భారత్లో హత్యలు చేస్తుందట, భారత్లో అల్లకల్లోలు చేస్తుందట. చూడండి ఎంత దారుణమో వాళ్ళ ఆలోచన. అంటే దుర్మార్గంగానే ఆలోచిస్తారు కానీ మంచిగా ఆలోచించారు. వాళ్ళు ఎప్పుడు తీవ్రవాదాన్ని నమ్ముకుంటారు, తీవ్రవాదంతోనే పోతారు. కానీ ఆ లోపు ఇలాంటి అశాంతి అల్లకల్లోలకు ప్లాన్ చేస్తుంటారు. సో ఎప్పటికైనా ఆ దుర్మార్గం, ఆ దుష్టులు వినాశనానికి గురవుతారు, అది మాత్రం పక్కా. కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న కుట్రలు, ఈ కుతంత్రాలు ఇవన్నీ కూడా మన భారత్లో మన భారతీయుల్ని పావులుగా మార్చుకొని చేస్తున్నామే ఒక దుర్మార్గమైన పని. ప్రస్తుతం ఈ మొత్తం కుట్రల్ని ఇంటెలిజెన్స్ వర్గాలు అయితే పసిగట్టాయి. ప్రస్తుతం డాక్టర్ షాహీన్ షాహిద్ పైనే దేశం దృష్టి అంతా ఉంది. ఆమె చేసిన కుట్రలు ఏంటో, ఈ ఫరీదాబాద్ అరెస్ట్ తర్వాత ఈ ఢిల్లీ పేలుళ్ళు ఏంటనేది మాత్రం పూర్తిగా తెలుసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్కు లింకులున్నాయి, జైషే మొహమ్మద్కు లింకులున్నాయి. ఈ మొత్తం పేలుడు పదార్థాలకు అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, RDX కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది మొత్తం ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నిఘా వర్గాలు అయితే ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచాయి. నిఘా వర్గాల ప్రకారం కొత్త విభాగానికి నియామక ప్రక్రియలు ఏదైతే ఉన్నాయో అక్కడ జమాతుల్ మొమినాత్ అనే సంస్థ బహవల్పూర్లో ఉన్న మర్కజ్ ఉస్మానో అలీ కేంద్రంలో స్టార్ట్ అయింది. మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ ఈ సంస్థ నడుపుతోంది. బహవల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరిపూర్ అలాగే మాన్సేరాలో ఉన్న విద్యా కేంద్రాలు అభ్యసిస్తున్న డబ్బు లేని బీద మహిళలు అలాగే జైషే కమాండర్ల భార్యలను కూడా ఇందులో చేర్చుకున్నారు. మొత్తం మీద అక్కడి అమాయక పాకిస్తాన్ పౌరులను, గరీబులని, డబ్బు లేని వాళ్ళని, యూత్ని, టీనేజర్లని రెచ్చగొట్టి డబ్బులు ఎర్రచూపి ఆశ చూపి విదేశాల నుంచి వస్తున్న ఫండ్స్ లేదా ప్రపంచ దేశాల నుంచి అప్పులు చేస్తున్న పాకిస్తాన్ ఇదిగో వీళ్ళకే పెడుతుంది, వీళ్ళనే పెంచి పోషిస్తుంది. IMF నుంచి తీసుకుంటున్న, ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకుంటున్న డబ్బంతా ఇదిగో వీళ్ళకే పెడుతుంది, వీళ్ళనే పెంచి పోషిస్తుంది. ఇదే వీళ్ళ అభివృద్ధి, వీళ్ళు చేసే పని ఇదే, ఇంకేం ఉండదు. వీళ్ళు చేసేవి కుట్రలు, హింస. అందుకే దాన్ని నమ్ముకుంటే వాళ్ళు తిరిగి అదే గతి పాలవుతారు, అధో గతి పాలవుతారు పక్కా. అది మాత్రం ఖాయం. అది కూడా త్వరలోనే తేలబోతుంది. మరికొద్ది రోజుల్లోనే భారత్ వీళ్ళకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. मोहन